టీ20 వరల్డ్ కప్ 2024లో పాల్గొనే భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీకి టీమిండియాను బీసీసీఐ ప్రకటించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన అధికారికంగా బీసీసీఐ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే 15 మందిలో 10 మంది ఆటగాళ్ల పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రిషభ్ పంత్, సర్జరీల అనంతరం తిరిగి ఫిట్నెస్ పొందిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో స్థానం దక్కించుకున్నారని సమాచారం. బుమ్రాతో పాటు పేస్ బాధ్యతలను సిరాజ్, హర్షదీప్ అందుకోనున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ జట్టులో ఎంపికయ్యారు. మిగిలిన 5 స్థానాల ఎంపిక కోసం సెలెక్టర్లు చర్యలు మొదలుపెట్టారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా సెలెక్ట్ చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు పేర్కొన్న 10 మందిలో శివం దూబే, రింకు సింగ్ మిస్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, శుభమన్ గిల్ పేర్లు కూడా ఖరారు చేయలేదు. మిగిలిన 5 స్థానాల్లో 4 బ్యాటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయరు. బ్యాకప్ కనీసం ఓ వికెట్ కీపర్, 2 బ్యాటర్లు, 2 బౌలర్లు ఉండేలా జట్టును ఎంచుకుంటారు. ఈ క్రమంలో దూబే, రింకులలో ఒకరికి, అలాగే జైస్వాల్, గిల్లలో ఒకరికి మాత్రమే అవకాశం వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాగా జూన్ 1వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ యూఎస్ఏలో, ఆ తర్వాత దశ పోరులన్నీ కరేబియన్లో దీవుల్లో జరగనున్నాయి.